భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరిత మానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. శ్రీరాముని చేత శివధనుర్భంగం జరిగింది. సీతాకుమారి జయమాల శ్రీరాముని వక్షస్థలంపై విరాజిల్లింది. దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. దుష్టులు చింతాక్రాంతులయ్యారు. దేవతలు, నరులు, కిన్నరులు, నాగులు, మునీంద్రుల జయజయల ధ్వని ముల్లోకాల్లోనూ ప్రతిధ్వనిస్తోంది. శ్రీరామచంద్రుడు శివధనుర్భంగం కావించి సీతాకుమారిని వరించాడు అన్న కీర్తి ముల్లోకాల్లోనూ వ్యాపించింది. శివధనుర్భంగ వార్త విని పరశురాముడు అత్యంత క్రోధంతో అక్కడికి వస్తాడు. రెండు ముక్కలై పడి ఉన్న ఆ శివధనుసును చూసి మరింత క్రోధంతో జనకుడు మొదలైన సభాసదులందరూ భయభ్రాంతులయ్యేటట్లుగా, ఈ ధనుస్సును విరిచిన వారెవరో నాకు చూపించమని, లేనట్లయితే ఈ భూమిని తిరగబెట్టి వేస్తాను అంటూ అతి కఠోరంగా మాట్లాడతాడు. అందరూ చింతాక్రాంతులవుతూ ఉండగా శ్రీరామచంద్రుడు ఎటువంటి హర్ష విషాదములు లేకుండా ఈ విధంగా అన్నాడు. ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్నాం. ఇప్పుడు పరశురాముడు విశ్వామిత్రుని వైపు తిరిగి ఏమంటున్నాడో విందాం. ముందుగా పరశురాముడు విశ్వామిత్రుడిని ఉద్దేశించి ఇలా అన్నాడు. శివధనస్సు భంగపరిచిన వాడు మీ దాసుడే అయి ఉండొచ్చును కదా, ఏమి సెలవు, నాతో చెప్పకూడదా? శ్రీరాముని వైపు తిరిగాడు. ఇలా అన్నాడు. శివధనస్సు విరిచినవాడు నాకు సహస్రబాహు కార్తవీర్యార్జుని కన్నా మిక్కిలి శత్రువు. వాడెవడో ఇప్పుడే ఈ సంఘము నుండి వేరు కావలేను. లేనట్లయితే ఇక్కడ ఉన్న రాజసమాజం అంతా నాచే సంహరించబడుతుంది. పరశురాముని మాటలకు అక్కడే ఉన్న లక్ష్మణుడు నవ్వి హేళనగా ఇలా అన్నాడు. మహాశయ, మేము చిన్నప్పుడు ఎన్నో విల్లులు విరక్కొట్టాము. ఎప్పుడూ ఎవరూ ఇంత కోపపడలేదే. ఈ ధనుస్సుపై మీకింత మమకారమేలా అన్నాడు. దీనికి కుపితుడై పరశురాముడు, ఓరీ రాజకుమారా, నీవు కాలగర్భంలో కలియుదువా ఏమీ? మాట్లాడుటలో సభ్యత లేదు. విశ్వవిఖ్యాత శివధనుస్సును మామూలు వింటితో పోల్చుదువా? అప్పుడు లక్ష్మణుడు, ఓ బ్రాహ్మణ దేవత, మా దృష్టిలో ధనుస్సులన్నీ సమానమే. ఈ పాతవీళ్లు విరిగిన అంత ప్రమాదమా? మా శ్రీరామచంద్రుడు దీనిని పట్టుకొనగానే విరిగిపోయినది. ఇందులో రఘురాముని దోషము ఏమీ లేదు అని ఈ ప్రకారము లక్ష్మణ పరశురాముల మధ్య అనేక విధములైన వాగ్వివాదములు జరుగుతూ అక్కడి వారికి అత్యంత భయానకము, ఏమి జరుగునో అనే ఆందోళన కలుగసాగింది. ఇంతలో పరశురాముని కోపము తీవ్రతరమై లక్ష్మణుని వధించదరని చెప్పుచూ, ఈ గురుద్రోహిని వధించలేకపోవటకు కారణం కేవలము విశ్వామిత్రుడికి నాపై గల సౌశీల్య ప్రేమలు అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు తనలో తాను నవ్వుకొనుచు, ఇంతవరకు తాను సర్వత్రా విజయుడే కాన ఈ శ్రీరామలక్ష్మణులను సాధారణ క్షత్రియులుగానే భావిస్తున్నాడు ఇతడు. వీరి మహిమ తెలుసుకోవటం లేదు అనుకున్నాడు. ఇంతలో లక్ష్మణుని వాగ్జాలమును ఆహూతులతో పరశురాముని క్రోధాగ్ని ప్రజ్వరిల్లుట చూచి రఘువంశ సూర్యుడు రాఘవుడు మునిని శాంతింపచేయుటకు శీతల జల సమానములైన వాకులతో ఇలా అన్నాడు.
స్వామి, ఈ బాలకుని కనికరించుడు. ఈ అబోధ శిశువుపై క్రోధం వద్దు. ఇతడిని చిన్ని బాలకునిగా మీ దాసునిగా భావించి కనికరించండి. మీరు సమాదర్శనులు, సౌశల్యవంతులు, ధీరులు, జ్ఞానశ్రేష్ఠులు అయిన మునివరుడు కదా. శ్రీరామచంద్రుడి మాటలకు ముని కొంత చల్లబడ్డాడు. కానీ ఇంతలో లక్ష్మణుడు ఏదో అని నవ్వాడు. ఈ విధంగా మళ్ళీ పరశురామునితో లక్ష్మణుడు కవ్వింపు మాటలు మాట్లాడుతూ ఉండగా జనకుడు భీతిల్లాడు. ఇలా అన్నాడు, చాలు చాలు, ఇంక చాలించండి. ఇట్లు అనుచితముగా మాట్లాడటం మంచిది కాదు. లక్ష్మణుని నిర్భయవాక్కులకు పరశురాముని శరీరము క్రోధావేశంతో ఆయన బలము క్షీణిస్తూ ఉంది. అప్పుడు పరశురాముడు శ్రీరామునితో, నీ తమ్ముడని కాపాడుతున్నాను. ఈతని శరీరం సుందరముగా ఉన్నది, కానీ మనస్సు విషపూరితము. ముని మాటలకు లక్ష్మణుడు మరలా నవ్వాడు. శ్రీరాముడు అప్పుడు లక్ష్మణుని వైపు కోపంగా చూడగా అతడు గురు సమీపమునకు వెళ్ళాడు. శ్రీరాముడు 2 చేతులు జోడించి అత్యంత వినయముతో మధుర శీతల వాక్కులతో, స్వామి, మీరు సహజ సహృదయులు. స్వామి, మీకు అపరాధం చేసినది నేను. కావున మునీశ్వర, ఏమి చేసినా మీ క్రోధము అతి శీఘ్రముగా చల్లారును, సెలవీయండి. నేను ఆ విధముగానే చేయుదును అన్నాడు. అప్పుడు ముని, హే రామ్, నా క్రోధం ఎట్లు చల్లారును? అదుగో చూడు, నీ తమ్ముడు ఇంకా ఎగతాళి చూపులు చూస్తున్నాడు. కోపముతో గుండెలు మండిపోతున్నవి. విధి వైపరీత్యముచే నా స్వభావమే మారిపోయినది. అప్పుడు లక్ష్మణుడు నవ్వుచూ నమస్కరించి ఇలా అన్నాడు, ఓ ముని, మీరు కృప చూపించుచున్నప్పుడే మీ శరీరము దహించుకుపోయినచో క్రోధించినప్పుడు మీ శరీరము ఆ విధాతయే కాపాడవలెను సుమా అన్నాడు. అప్పుడు పరశురాముడు, ఓయి జనక, చూడి మూర్ఖబాలకుడు తన మంకుతనముతో యమపురికి పోదలుచుకున్నాడు. వీడిని అతి శీఘ్రముగా నా కళ్ళ ముందు నుంచి తప్పించలేమి అని తన హృదయము క్రోధభరితమైన శ్రీరామునితోటి ఇలా అన్నాడు, ఓరి శఠుడా, నీవు శివధనుసును విరుచుటేగాక నీ తమ్మునిచే ఇటువంటి కఠోర వాక్కులు పలికించునుచు నీవేమో చేతులు జోడించుకొని కపట వినయము నటించుతున్నావు. ఓరి శివద్రోహి, ధైర్యముగా నీవు యుద్ధము చెయ్యి నాతో. నీ తమ్మునితో నిన్ను సంహరించదను. నీవు నన్ను యుద్ధములో తృప్తిపరిచితివా సరే, లేకున్నా నీవు రాముడని పేరు వదులుకొమ్ము. ఈ విధంగా అంటూ ఉండగా శ్రీరాముడు తల వంచుకొని నవ్వుకొనుచు, దోషము తమ్మునిది, కోపము తనపై చూపించున్నారు. ఎల్లప్పుడూ మరీ అమాయకత్వముగా ఉండుట కూడా చిక్కే. వంకరగా ఉన్నంతవరకు, పూర్ణచంద్రుడు కానంతవరకు రాహువు మింగడు కదా అనుకొని, మునీశ్వర, క్రోధము మానుడు. మీ చేతిలో గొడ్డలి ఉన్నది. ఇదిగో నా శిరస్సు మీ ఎదుట ఉన్నది. నన్ను మీ దాసునిగా ఎంచి మీ క్రోధం ఎట్లు శాంతించునో అట్లే చేయుడు. పిదప వట్టి రాముడను చిన్న పేరుగల నేనెక్కడా? పరశువుతో కలిసి పరశురాములను పెద్ద నామధేయము గల మీరెక్కడా? ఏ విధముగా పోల్చి చూసినా మీ చేత మేము ఓడినట్లే. విప్రోత్తమ, మా అపరాధము మన్నించుడు. శ్రీరాముడు పరశురాముని అనేక పర్యాయములు ముని అని, విప్రోత్తములని, బ్రాహ్మణోత్తములని అనటం వల్ల భృగుపతి పరశురాముడు కుపితుడయ్యాడు. క్రోధయుక్త హాసంతో ఈ విధంగా అన్నాడు, రామా, నీ తమ్ముని వలనే నీవు కూడా కుటిలుడవు. నీవు నన్ను వట్టి బ్రాహ్మణ మాతృడిగానే తలుస్తున్నావా? నేను ఎటువంటి బ్రాహ్మణుడనో చెప్పిన వినుము. ఈ ధనుసును గుదముగాను, బాణములను ఆహుతులుగాను, నా క్రోధమును అత్యంత భయంకరాగ్ని జ్వాలగాను తెలుసుకో. రాజుల చతురంగ సేనలు సమిధులుగా, ఈ గొడ్డలచే నరుకబడిన గొప్ప గొప్ప రాజులను బలిపశువులుగా నునర్చి, కోట్లాది జపయుక్త రణయజ్ఞములను వనర్చి ఉన్నాను. ఇటువంటి నన్ను వెర్రి బ్రాహ్మణుడను అని నిరాదరణ చేయుచున్నావు.
శివధనస్సు విరచితులని నీకెంతో గర్వము కలిగినది అనగా అప్పుడు శ్రీరాముడు, ఓ మునిప్రవర, యోచించి మాట్లాడండి. నా తప్పు చాలా చిన్నది. మేము నిజముగానే బ్రాహ్మణులని మిమ్మల్ని నిరాధించినట్లయితే భయపడి మేము తలవంచులాగున చేయగల మహామహాయోధులు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా? నేను నిష్కపటముగా చెబుతున్నాను. రఘువంశీయులు రణములో మహాకాలునకు కూడా భయపడరు. కానీ ఈ బ్రాహ్మణ మహిమ ఎటువంటిదేనగా మీకెవరు భయపడుదురో వారు ఇతరులెవరికీ భయపడనక్కరలేదు. శ్రీరాముని మర్మగర్భిత మధుర వాక్కులు విని పరశురాముని బుద్ధిని ఆవరించినటువంటి పరదాలు తొలగిపోయాయి. పరశురాముడు వినమ్రతతో, హే రామ, నా భ్రమలు తొలగులాగున లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువు యొక్క ఈ ధనస్సు నీ చేతిలోనికి తీసుకొని ఎక్కుపెట్టుము అని పరశురాముడు తన చేతిలోని ధనస్సును శ్రీరామచంద్రునికి ఇవ్వబోగా ధనస్సు తనంతట తానుగా శ్రీరాముని చేతిలోనికి వెళ్ళిపోయింది. అందుకు పరశురాముని హృదయం ఆశ్చర్యమునకు లోనయింది. శ్రీరాముని మహిమ తెలుసుకొని శరీరము పులకరించి హర్ష ప్రఫుల్లుతుడై చేతులు జోడించి ఈ విధంగా స్తోత్రం చేశాడు. ఓ రఘువంశ కమల సూర్యుడా, రాక్షస వన దహనకారి, మీకు జయమగుగాక. వినయశీల కృపాది గుణసాగర, మీకు జయమగుగాక. ఓ మహాదేవ ముని మానస హంస, మీకు జయమగుగాక. నా ఒక్క నోటితో మిమ్మల్ని ఎట్లు కొనియాడగలను? తెలియక నేను చాలా అనుచిత వాక్యములంటిని. క్షమాశీలురైన మీ సోదరులిద్దరూ నన్ను క్షమించుడు. శ్రీరామ, నీకు జయము 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 అని జయజయధ్వానాలు పలికి పరశురాముడు తపస్సుకు వనమునకు వెళ్ళిపోయాడు. ఇది చూసి దుష్టరాజులు కారణరహిత మనోకల్పిత భయముతో పిరికి పందుల వలె పారిపోయారు. దేవతలు నగారాలు మ్రోగించారు. ప్రభువుపై పూలవాన కురిపించారు. జనకుని ఆనందమునకు మేరలేదు. సీతతో సహా అచ్చటి వారందరూ ఆనందపరవశులయ్యారు. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి ప్రణమిల్లాడు. స్వామి, ఇప్పుడేది కర్తవ్యమో సెలవీయండి అన్నాడు. ధనుర్భంగము అవగానే వివాహం పూర్తి అయినట్లే. ఈ విషయము దేవతాదులకు అందరికీ సుస్పష్టమే. అయినప్పటికీ మీ కులాచారం ఏమో కుల పెద్దలను, గురువులను, బ్రాహ్మణోత్తములను అడిగి తెలుసుకొని శాస్త్రంలో చెప్పబడిన ఆచారముల ప్రకారము తగిన ఏర్పాట్లు చేయండి అని ముని విశ్వామిత్రుడు అనగానే ప్రసన్నచిత్తుడై జనక మహారాజు అదేవిధంగా చేశాడు. రాజాజ్ఞను అనుసరించి మండప నిర్మాణములో నేర్పరులైన గొప్ప శిల్పులను పిలిపించారు. వారు మొదట బ్రహ్మదేవునకు నమస్కరించారు. కార్యారంభం చేశారు. ఆ మండప శోభ వర్ణనాతీతం. జనకుని రాజమహలు ఎంత దివ్యశోభతో విలసిల్లుతూ ఉన్నదో నగరంలోని ప్రతి గృహము కూడా అంతే శోభతో శోభిల్లుతూ ఉంది. ఎక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి కావలినని తన సుందర మానవ స్త్రీ రూపములో నివసిస్తూ ఉన్నదో ఆ నగర వైభవము వర్ణించ శారదాదేవి, ఆదిశేషుడు కూడా సంకోచపడుతున్నారు. జనకుని దూతలు రామచంద్రుని పవిత్ర అయోధ్య నగరమునకు చేరారు. జనకుని దూతలు నగర సౌందర్యము చూస్తూ రాజద్వారం నుండి వర్తమానం పంపారు. దశరథ మహారాజు వారిని లోనికి పిలిపించాడు. దూతలు మహారాజుకు ప్రణమిల్లి లేఖను ఇచ్చారు. మహారాజే స్వయముగా లేచి లేఖను అందుకున్నాడు. ఆయన చేతిలోని లేఖ చదువుతున్నప్పుడు నేత్రములు ఆనందమయమయ్యాయి. పులకిత శరీరుడయ్యాడు. ఆయన హృదయము ఆనందభరితమైంది. కొంతసేపటికి ధైర్యం వహించాడు. శుభలేఖ చదివాడు. శుభవార్త విన్న సభ యావత్తు హర్షోల్లాసభరితమైంది. భరతుడు తన తమ్మునితోనూ ఇతర స్నేహితులతోనూ ఆడుకొనుచు ఈ వార్త విని వచ్చి ప్రేమతో తన సోదరుల
కుశల సమాచారమును దశరథ మహారాజును అడిగాడు. ఆ రాజు భరతుని ప్రేమపూర్వక వాక్యములు విని మరలా శుభపత్రిక చదివాడు. సభ అంతా భరతుని పవిత్ర ప్రేమానురాగమును చూసి ఆనందించారు. అప్పుడు ఆ మహారాజు దూతలను తన దగ్గర కూర్చుండబెట్టుకొని రామ లక్ష్మణుల క్షేమ సమాచారములు వివరించమని అడిగాడు. వారు, ఓ రాజశేఖర, విశ్వవిభూషణులైన రామలక్ష్మణుల వంటి పుత్రరత్నములను కన్నటువంటి మీరు ధన్యులు. మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. వారిని ఏ విధంగా గుర్తించితిరి అని అడుగుతున్నారా? ఎవరైనా చేదీపముతో సూర్యుని వెతుకుతారా? సీతా స్వయంవరమునకు ఎంతోమంది మహాబలవంతులైన బాణాసురుడు, కైలాస పర్వతమునే ఎత్తిన రావణాసురుడు కూడా ఆ సభలో పరాజయం పాలయ్యారు. మహారాజా వినండి. అటువంటి సభలో రఘువంశమణి శ్రీరామచంద్రుడు ఏనుగు తామరదూడును తెంచినంత సునాయాసముగా శివధనుస్సును విరిచాడు. శివధనుర్భంగ వార్త విని పరశురాముడు క్రోధావేశముతో వచ్చి అనేక విధములుగా బెదిరించాడు. చివరకు ఆయన శ్రీరామచంద్రుని అమిత బల పరాక్రమములను గుర్తించి తన ధనుస్సును రామునకు ఇచ్చివేశాడు. తరువాత రఘురాముని పలు విధములుగా కీర్తించి విన్నపములు చేసి అరణ్యమునకు వెళ్ళిపోయాడు. రామచంద్రుడి వలనే లక్ష్మణుడు కూడా అతి బలధాముడే. ఆయనను చూడగానే రాజులు గజగజ వణికిపోయారు. ప్రభు, మీ కుమారులు ఇద్దరు చూసిన మా కనులు ఇంకెవరిని చూచుటలేదు. మీ కుమారులు ఇరువురను చూసిన మా కనులకు ఇంకెవరూ రుచించటలేదు. ఆ దూతల వాక్చాతుర్యమునకు సభ యావత్తు ఆనందమగ్నమైంది. మహారాజు ఆ దూతలకు అనేక బహుమతులు ఇయ్యబోగా వారు నీతి విరుద్ధమని చెప్పి చేతులతోటి చెవులు మూసుకున్నారు. వారి సంస్కారములకు అందరూ ఆనందించారు. మహారాజు అప్పుడు లేచి వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి పత్రిక వారికిచ్చి సగౌరవముగా దూతలను పిలిపించి జరిగిన కథను గురువులకు వినిపించాడు. గురువులు ఆనందించారు. ఈ విధంగా అన్నారు: మహారాజా, సముద్రుడు కోరకపోయినా నదులన్నీ సముద్రుని చెంతకే వచ్చి చేరేటట్లుగా పుణ్యపురుషులకే పృథ్వీ ఆనంద నిలయమై ఉన్నది. కోరకనే సుఖ సంపదలు పుణ్యాత్ముల చెంతకు వచ్చి చేరతాయి. మీ వంటి పుణ్యాత్ములు ఈ లోకములో మరెవరూ ఇంతకు పూర్వము లేరు, ఇప్పుడు లేరు, ముందు ఉండబోరు. రాముని వంటి పుత్రరత్నములు కన్న మీ కన్నా భాగ్యవంతులు ఇంకెవరుందురు? మీకు సర్వదా శుభములే కలుగును. మహారాజా, ఇంకా పెండికి తరలి వెళ్ళుటకు మంగళ వాయిద్యములతోటి శుభారంభము చేయండి అని గురువులు చెప్పగానే, చిత్తము స్వామి, అటులే చేయుదును అని చెప్పి నమస్కరించి దూతలకు సుఖావాసం ఇప్పించి మహారాజు అంతఃపురమునకు వెళ్ళిపోయాడు. రాజు రాణీవాసమునంతను పిలిపించి జనకుని లగ్నపత్రిక చదివి వినిపించాడు. సమాచారము విన్న రాణులు ఎంతో హర్షించారు. తరువాత రాజు అన్ని విషయములను దూతలు వర్ణించి చెప్పినట్లు వర్ణించి చెప్పాడు. ఇది విని రాణులు, పెద్ద ముత్తైదువులు, గురుపత్నులు ప్రసన్నతతో ఆశీర్వదించారు. ఇది అంతా విశ్వామిత్ర మహాముని యొక్క కృప అనుచు మహారాజు బయటకు వచ్చాడు. యాచకులను పిలిపించాడు. కోట్లాది బహుమతులను, నూతన వస్త్రములను పంచి ఇచ్చారు. వారు ఆ నూతన వస్త్రమును ధరించారు. బహుమతులు చేతబట్టి దశరథ మహారాజు ఆయన యొక్క నలుగురు కుమారులు చిరంజీవులే వర్ధిల్లుదురని దీవిస్తూ వెళ్ళారు. ఇంటింటా ప్రజలందరూ పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకోసాగారు. జానకి రఘురాముల వివాహమని 14 భువనములలో ఒకే ఉత్సాహము వెల్లివిరిసింది. ఈ శుభ సమాచారం తెలిసిన ప్రతివారు ఆనందోత్సాహంతో వీధులు, విపణి వీధులు, ఇళ్ళు,
వాకిళ్ళు అన్నింటినీ కూడా అలంకరించసాగారు. శ్రీరాముని శుభనివాసము పవిత్ర అయోధ్యానగరము. అది సర్వదా శోభాసంపన్నమే. అయినప్పటికీ రాముడు వారందరికీ కూడా ప్రియాతిప్రియుడు. అందువల్ల మరింత సుందర శుభాలంకారములు చేశారు అతడి వారంతా కూడా. సుందర మండపములు నిర్మించారు. రాజభవనము ముందు నిర్మించినటువంటి విశ్వ విమోహన మండపమును ఏ విధంగా వర్ణించగలము? ఎక్కడ చూసినా అసంఖ్యాక శుభద్రవ్యములు శోభిలుతూ ఉన్నాయి. వందిమాగధులు ఒకవైపు కులకీర్తిని గానం చేస్తూ ఉండగా, బ్రాహ్మణోత్తములు మరొక వైపు వేదపఠనము గావిస్తూ ఉన్నారు. సుందరీమణులు సీతారాముల పేర్లు మాటిమాటికి ఉచ్చరిస్తూ శుభగీతములు పాడుతూ ఉన్నారు. సర్వదేవతా శిఖామణి శ్రీరామచంద్రుడు ఉద్భవించిన దశరథ మహారాజు రాజభవన శోభ ఏ కవి వర్ణించగలడు? తరువాత మహారాజు భరతుని పిలిపించాడు. రామచంద్రుని పెండ్లికి తరలి వెళ్ళుటకు గజాశ్వములను రథములను అలంకరించి సిద్ధము చేయించమని చెప్పాడు. భరతుడు ఆ పనిని అత్యద్భుతముగా అలంకారములు చేయించి సిద్ధపరచగా అసంఖ్యాక రథములను ఎక్కి పెండ్లివారు బయలుదేరుతూ ఉన్నారు. ఎవరు ఏ పనికి వెళ్ళపోయినా కూడా ఉత్తమ శకునములే కనిపిస్తూ ఉన్నాయి. అందమైన పల్లకీలలో చక్కటి ఆసనముల మీద వేదములు మూర్తిభవించినట్లుగా బ్రాహ్మణోత్తములు ఎక్కి బయలుదేరారు. వందిమాగధులు, సూతులు, భట్టులు ఎవరికి తగిన వాహనములు వారు ఎక్కి బయలుదేరారు. అందరి హృదయములు ఆనందభరితములై రోమాంచితులు అయి ఉన్నాయి. అందరికీ శ్రీరామ లక్ష్మణులను కనులారా ఎప్పుడు చూతమా అనో ఒకే లాలస. ఏనుగుల గేంకారములు, గుర్రముల సకిలింపులు, నగారాల ధ్వనులు ఇవన్నీ కలిసి ఎంత గొప్ప ఘోర శబ్దం అవుతున్నది అనగా ఒకరి మాట మరొకరికి వినిపించటలేదు. రాజద్వారము వెలుపల మేడలపై నుంచి స్త్రీలు ఎంతో అందముగా పాటలు పాడుతూ పళ్ళెరములతోటి మంగళహారతులు ఇస్తూ ఉన్నారు. వారి ఆనందమునకు మేరలేదు. సుమంత్రుడు అప్పుడు సూర్య రథాశ్వములను ధిక్కరించే అశ్వములను కట్టి సుందరమైన రథములను రెండింటినీ దశరథుని యొద్దకు తెచ్చాడు. ఆ రథ సౌందర్యమును శారదాదేవి కూడా వర్ణించలేదేమో. ఒక రథముపై రాజపరివారపు అమూల్య వస్తువులను ఎక్కించారు. అత్యంత శోభాయమానముగా తేజరిల్లే రెండో రథము మీద వశిష్ఠుల వారిని ఎక్కించి దశరథ మహారాజు శివునికి, గౌరీదేవికి, గణేశునకు, గురువులకు మ్రొక్కి తాను కూడా ఆనందముగా రథమును అధిరోహించాడు. ఆ సమయంలో వశిష్ఠుల వారితో కూడి ఉన్నటువంటి దశరథ మహారాజు ఎలా ఉన్నాడు అంటే, దేవగురువు బృహస్పతితో ఉన్నటువంటి దేవేంద్రుల శోభిల్లుతూ ఉన్నాడు. శాస్త్రానుసారము, కులాచార ప్రకారము అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అన్నీ సరిగా ఉన్నవని తెలుసుకొని శ్రీరామచంద్రుని స్మరించి గురువాజ్ఞ పొంది పృథ్వీపతి దశరథ మహారాజు శంఖారావం చేసి బయలుదేరారు. పెండ్లివారిని చూసి దేవతలు హర్షోల్లాసముతో శుభప్రద సుందర పుష్పవర్షం కురిపించారు. వివిధ సంభారములతో, నృత్య గీతావాద్యములతోటి, సేనా సమూహముల కోలాహలములతో శుభశకునములు ఎదురవగా పెండ్లివారు బయలుదేరారు. పెండ్లివారు వచ్చు మార్గములో దారులలో వంతెనలు, విశ్రమించుటకు తగిన గృహములు జనకుడు ఏర్పాటు చేయించాడు. నదులపై వంతెనలు, వారు విశ్రమించడానికి తగిన విడిది గృహాలు జనకుడు ఏర్పాటు చేయించాడు. గొప్ప మేళతాళముల ధ్వని, నగారాలు, భేరీ మృదంగాల హోరు విని పెండ్లివారు వస్తూ ఉన్నారని ఆడపెండ్లివారు ఎదుర్కోలు నిమిత్తము అలంకరించిన గజాశ్వములతోటి, రథములు, కాల్బలములతోటి పెండ్లివారిని తీసుకుని వచ్చుటకు బయలుదేరారు. రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము విందాం. శ్రోతలకు
శ్రీరామరక్ష. ధన్యవాదములు. శ్రోతలు లైక్ చేసి బంధుమిత్రాదులకు షేర్ చేసి తమ అమూల్య అభిప్రాయములు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేస్తారని ఆశిస్తున్నాం. శ్రీరామరక్ష, సర్వజగద్రక్ష. ధన్యవాదములు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.